వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. దిస్ ఈజ్ అవర్ బిట్‌కాయిన్ చార్ట్. డిసెంబర్‌లో విత్‌డ్రాల్స్ ఉంటాయి అని చెప్పి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ రైట్ నౌ. ఓకే. ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చింది. మంచి సపోర్ట్ ఏదైతే 99,000 దగ్గరున్న సపోర్ట్‌ని బ్రేక్ చేసింది. అండ్ ట్రెండ్ లైన్‌ని సపోర్ట్‌గా తీసుకుంది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని కొంచెం మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటే ప్రీవియస్ సపోర్ట్‌ని మైనర్ సపోర్ట్ ఇది. సో, ప్రీవియస్‌లీ ఇది మైనర్ సపోర్ట్ అనుకున్నాం. ఇది మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ అయింది. ఆఫ్టర్ దట్ ఇది మైనర్ సపోర్ట్ అనుకున్నాం. బట్ దిస్ ఈజ్ యాక్టింగ్ నౌ మేజర్ సపోర్ట్. అంటే ఇక్కడ సపోర్ట్స్ షిఫ్ట్ అవుతూ వస్తున్నాయి. అబ్జర్వ్ చేయండి. ఓకే. సపోర్ట్స్ బ్రేక్ అవ్వట్లేదు. సో, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ నౌ అండ్ ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ బిట్‌కాయిన్ ఓన్లీ. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ నుంచి పంప్ అవుతదా? డంప్ అవుతదా? ఆల్ట్ కాయిన్స్‌లో మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఆల్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ టైంలో అనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకునే ముందు, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ క్రిప్టో లేటెస్ట్ అప్డేట్స్ కానీ చాట్ ప్యాటర్న్స్ కానీ ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ ఒక 10 డేస్ బ్యాక్ చాట్ ప్యాటర్న్స్ పోస్ట్ చేశాను. సో, డాగ్స్ ప్యాటర్న్ ఇక్కడున్నప్పుడు అంటే ఇంకా బ్రేక్ అవ్వనప్పుడు పోస్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ 20% పంప్ అయింది. ఈఓఎస్. సో, ఇది బ్రేక్ అవ్వకముందు దిస్ ఈజ్ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కింద క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 80% పంప్ అయింది. ఓకే. దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ. సో, ఈరోజు $1.72 బిలియన్ లిక్విడేట్ అయ్యారు. దిస్ ఈజ్ వెరీ, వెరీ మాసివ్. ఓకే. సో, ప్రీమియంలో స్టిల్ వి ఆర్ ఇన్ ప్రాఫిట్స్. చూడండి యెస్టర్‌డే నైట్ ప్రాఫిట్స్ తీసుకున్నాము. ఐ ఆల్రెడీ పోస్టెడ్ హియర్. యెస్టర్‌డే నైట్ ప్రాఫిట్స్ తీసుకున్న తర్వాత సో, నథింగ్ రన్నింగ్. ఒకటే ఒక ట్రేడ్ రెండర్ ఒకటే లిమిట్ ఆర్డర్‌లో ఉంది. సో, అది కూడా ప్రాఫిట్‌లోకొచ్చింది. అండ్ ప్రీమియంలో సింగిల్ రూపీ కూడా లాస్ అవ్వలేదు. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ లైక్ దిస్ కాంటాక్ట్ మీ ఫర్ ప్రీమియం. యూ కెన్ చెక్ ఎవ్రీ మంత్. ఫస్ట్ ప్రీమియంలో ఏవైతే ప్రీవియస్ మంత్‌లో ట్రేడ్స్ తీసుకున్నామో వాటి రిజల్ట్స్ ఎట్లా వెళ్ళినాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్సెల్ పోస్ట్ చేస్తూ వస్తాను. ఏ మంత్ అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆర్ సెకండ్ ఐ విల్ పోస్ట్ దట్. ఓకే. దేర్ ఈస్ వన్ మోర్ సర్వీస్. సో, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. ఒకవేళ మీకు సిగ్నల్స్ తీసుకోవడం రాకపోయినా, సిగ్నల్స్ తీసుకోవడానికి టైం కుదరకపోయినా సరే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశాము. వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ మనీ ఇంటూ అవర్ హ్యాండ్. ఓకే. మీ అకౌంట్‌లో ఉన్న మనీనే మీ బ్యాంక్ అకౌంట్స్ అండ్ మీ ఫోన్ నంబరే ఉంటది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ. ఓకే. సో, మీ మనీ మీ చేతిలోనే ఉంటది. బట్ మెయిన్ ట్రేడ్స్ తీసుకొని మెయిన్ ట్రేడ్ చేసి సో, ప్రాఫిట్ షేర్ చేసుకుంటాం. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో, కమింగ్ టు 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంత డంప్ అయినా సరే ట్రెండ్ లైన్ అబోవ్ క్లోజ్ అయింది. సో, నైట్ 1:30-5:30 క్యాండిల్ అయినా సరే 5:30-9:30 క్యాండిల్ 4 అవర్ క్యాండిల్స్ ట్రెండ్ లైన్ అబోవ్ క్లోజ్ అయింది. అండ్ ట్రెండ్ లైన్ ఈజ్ యాక్టింగ్ యాస్ గుడ్ సపోర్ట్. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతదా లేదా? అంటే ఈ డైలీ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ క్లోజ్ అయితే సో, నెక్స్ట్ దిస్ ఈజ్ ద కీ లెవెల్. సో, 99,000 అనేది ఇప్పుడు ప్రీవియస్‌లీ ఉన్న సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అవ్వబోతుంది. సో, ఈ జోన్ ఏదైతే ఉందో 99,000 అండ్ ఈ ట్రెండ్ లైన్ ఈ మధ్యలో దిస్ ఈజ్ కాల్డ్ నో ట్రేడింగ్ జోన్. సో, గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో మీరు ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు. ఎయిదర్ ఈ 99,000 బ్రేక్ అయ్యి సస్టైన్ అన్నా అవ్వాలి. లేదు అనంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి సపోర్ట్ దగ్గరకన్నా రావాలి. కానీ ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. సపోర్ట్ దగ్గరకొచ్చింది. మై సజెషన్ ఈ 99,000 అండ్ ఈ సపోర్ట్. ఈ బిట్వీన్ మీరు ఎటువంటి ట్రేడ్స్ చేయకపోవటమే ఈజ్ వెరీ సేఫ్. ఓకేనా? సో, ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం ఈ 2 సపోర్ట్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అవ్వండి. ఓకే. 92,000 సపోర్ట్ ఇది అండ్ ఇట్ ఈస్ 87,000 సపోర్ట్. ఈ సపోర్ట్స్ దగ్గర మీరు గ్యారంటీగా ఎంటర్ అవ్వచ్చు. అండ్ అరౌండ్ 5% ఉంది కాబట్టి 5x లీవరేజ్ తీసుకోండి. అంతకంటే ఎక్కువ లీవరేజ్ వద్దు. ఓకేనా? ఒకవేళ ఈ సపోర్ట్ దగ్గర నుండి బిట్‌కాయిన్ పంప్ అయితే దిస్ విల్ బి ద టార్గెట్ 1. 94,000 టార్గెట్ 1 అండ్ ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ 2 అయితది. లేదు అనంటే యూ కెన్ హోల్డ్ అప్ టు 99,000. సో, ఈ 2 ఎంట్రీస్ ఫిల్ అయితే 91,000 ఈస్ ద టార్గెట్ 1. ఓకేనా? సో, ఇది టార్గెట్ 2 అండ్ 99,000 ఈస్ టార్గెట్ 3. ఓకే. ఇలా మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోండి. యూ వోంట్ లూజ్ ఎనీ మనీ. ఓకే. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం చూడండి ఇక్కడ హ్యూజ్ డంపింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అరౌండ్ 12% ఫాల్ అయింది ఇథీరియం. ఒక సింగిల్ డేలో ఇథీరియం ఫాల్ అవ్వటం వల్ల ఆల్ట్ కాయిన్స్ అన్నీ ఫాల్ అయిపోయినాయి. ఓకేనా? సో, ఇక్కడ ఇదే చెప్తూ ఉండేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా. ఏదైతే బ్రేకౌట్ అయిందో ఈ క్యాండిల్ టాప్‌ని మార్క్ చేసుకొని ఇది బ్రేక్ అయిన తర్వాతే సస్టైన్ అయినట్లు. ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పాను. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ అండ్ ఈ ట్రెండ్ లైన్ ఈ జోన్. సో, దిస్ ఈస్ నో ట్రేడింగ్ జోన్ అని చెప్పాను. ఓకే. చూడండి ఇది కంప్లీట్‌గా ఒక ట్రాప్ ఇది.
ఈ సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వమని చెప్పాను. అండ్ ఇట్ ఈస్ క్లియర్‌లీ ఈ సపోర్ట్ దగ్గర నుంచి మంచిగా పంప్ అయింది. సో, ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితుంది. సో, ఇథీరియంలో అయితే యాస్ ఆఫ్ నౌ మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయాలి అనంటే ఈ 2 సపోర్ట్స్ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. 3400 అండ్ 3250 ఈ 2 సపోర్ట్స్ దగ్గర మాత్రమే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. సో, లేదు అనంటే ఇది బ్రేక్ అయ్యేంత వరకు 4000 బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా? సో, యాస్ ఆఫ్ నౌ ఇథీరియంలో అయితే స్పాట్ ట్రేడింగే నేను సజెస్ట్ చేస్తాను. నో ఫ్యూచర్ ట్రేడింగ్ ఇన్ ఇథీరియం. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ మనం డ్రా చేసుకున్న ప్రీవియస్ డ్రాయింగ్స్ ఇవి. ఏదైనా వీడియోలోనే డ్రా చేస్తున్నాను. నో చేంజెస్ ఎట్ ఆల్. సో, ఎక్సలెంట్‌గా దీన్ని రెసిస్ట్ చేసింది. ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. యూ కెన్ సీ దిస్ ఈస్ ఎ ట్రెండ్ లైన్. సో, ఇది ఫాలింగ్ వెడ్జ్ ట్రెండ్ లైన్ టైప్ ఉంది. అండ్ ఇది బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకే. సో, ఇది బ్రేక్ అయింది. ట్రెండ్ లైన్‌ని రెసిస్ట్ చేస్తూ ఉంది. అండ్ ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌గా రిజెక్ట్ అయింది. సో, ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ గాని బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. సో, బీ అవేర్ ఆఫ్ దిస్. ఇక్కడి వరకు వెళ్ళింది అనంటే మార్కెట్ ఇంకా ఫాల్ అయితది. సో, తిరిగి మళ్ళీ ఈ బాటమ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ప్రీవియస్‌గా యాక్ట్ అయిన రెసిస్టెన్స్ ఇప్పుడు ఇది సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కన్సాలిడేషన్ కానీ, అప్స్ అండ్ డౌన్స్ గానీ మార్కెట్‌లో ఎక్కువొచ్చే అవకాశం ఉంది ఈ మంత్ అంతా. సో, ఇది బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ ఫాల్ అయినప్పుడే మార్కెట్‌లో మనం పంప్ జూస్తాం. ఓకే. యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అయితే మార్కెట్ ఫాల్ అవుతుంది. ఓకే. సో, మాక్సిమం ఇక్కడి వరకే రెసిస్టెన్స్ ఉంది. సో, ఇక్కడి వరకు వచ్చింది అనంటే ఇంకా ఎక్కువ ఫాల్ ఉంటది. సో, అండ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనంటే స్పాట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి, మనీ పూల్ చేసుకోవడానికి రైట్ టైమ్ అయితుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతూ ఉంటే. ఓకే. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ ప్రీవియస్ డ్రాయింగ్స్ ఇవి. సో, పంప్ అయింది. సో, ఏదైతే ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సపోర్ట్ ఎక్సలెంట్‌గా హోల్డ్ చేసింది. సో, ఇక్కడున్న సపోర్ట్ బ్రేక్ అయింది. యూ కెన్ సీ నెక్స్ట్ సపోర్ట్ దగ్గర హోల్డ్ అయింది. ఇప్పుడు అదర్స్ డామినెన్స్ ఎలా ఉండబోతుంది? అదర్స్ డామినెన్స్ విల్ డిసైడ్ ఆల్ట్ మూవ్‌మెంట్. ఓకే. సో, ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే ఫాలింగ్ ప్యాటర్న్ ఉందో లోయర్ లోస్, లోయర్ హైస్ గాని, సో, దాన్ని బ్రేక్ చేసి హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ బాటమ్ ఏదైతే ఉందో దీని తర్వాత ఎక్కడ లో ఫార్మ్ అవ్వలేదు. కంటిన్యూగా పంప్ అవుతూ ఉంది. తిరిగి మళ్ళీ దీన్ని రీటెస్ట్ అనే అనుకుంటున్నాను. యాస్ ఆఫ్ నౌ రీటెస్ట్ అనే అనుకుంటున్నాను. ఇది బ్రేక్ అవ్వనంత వరకు. ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వనంత వరకు రీటెస్ట్ అంటే దీన్ని రీటెస్ట్ అయింది. తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంది. తిరిగి ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ 100% ఇక్కడ రిజెక్ట్ అయినా సరే, తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చి డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయ్యి పంప్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడి వరకు రాకపోతే సో, మాక్సిమం ఇక్కడి వరకు ఈ మిడిల్ వరకు వచ్చి తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశమే ఎక్కువుంది. సో, ఇది బ్రేక్ అయితే మాత్రం ఆల్ట్ కాయిన్స్‌లో ఇంకా ఇంకా ఫాల్ ఉంటది. రైట్ నౌ ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడట్లేదు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఇట్ నౌ క్విక్ అనాలిసిస్ ఆఫ్ బిట్‌కాయిన్, ఇథీరియం. సో, ఆల్ట్ మూవ్‌మెంట్ గురించి. సో, ఇంకా ఏదైనా చార్ట్ ప్యాటర్న్ కావాలి అన్నా సరే, ఏదైనా కాయిన్ గురించి పర్టిక్యులర్‌గా కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.